హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు చిన్న పని ఉందని చెప్పేసి బట్టలు ఫోల్డ్ చేయాలి అని ఇక్కడ పెట్టుకొని ఆ చిన్న పని చేసుకొని వద్దామని అటు వెళ్ళాను. ఇంకా బట్టలన్నీ చైర్లో నుంచి తీసి మా పాప ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టింది. ఎట్లా ఫోల్డ్ చేసింది ఏందో ఒకసారి మీకు చూపిస్తా. అసలు ఇంట్లో ఆడపిల్లలు ఉండాలని అంటారుగా, ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? ఇందుకే మా ఇమాన్షి బట్టలన్నీ ఎట్లా ఫోల్డ్ చేసిందో ఒక్కొక్కటి చూపిస్తా. ఇది ఆమె మిడ్డీ, చిన్న మిడ్డీ, దాన్ని చూడండి ఎంత మంచిగా ఫోల్డ్ చేసుకుందో. దాని తర్వాత ఇది ఆమె టీషర్ట్, పాపం ఫోల్డ్ చేయడం రాలేదు, ఇంకా ఇప్పుడే నేర్చుకుంటుంది కదా, రాలేదు. ఇంకా చిన్న చిన్న వాళ్ళయే బట్టలు ఇవన్నీ, మ్యాక్సిమం చిన్నపిల్లల బట్టలే ఉన్నాయి, వాళ్ళ బట్టలే. ఆమెయి వాళ్ళ అన్నయ్యి, వాళ్ళిద్దరు బట్టల్ని ఆమె ఇట్లా నీట్గా ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆడపిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచే తల్లికి సాయం అవుతారు అని చెప్పేసి అంటారు కదా. మా పాప చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తుందో. అసలు నేనైతే ఒక్క నిమిషం అలా స్టన్ అయిపోయినా. ఏంది, నేను అన్ని చైర్లో పెట్టుకొని పోయినా కదా, బట్టలన్నీ ఇక్కడున్నాయి ఏందని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్నా పక్క నుంచి. సో తను ఇంకా చిన్నగా ఒక్కొక్కటి తీసి అట్లా ఫోల్డ్ చేయడం అదంతా చేస్తుంది. అసలు నాకు భలే అనిపించింది ఫీలింగ్. ఇందులో ఉండాల్సిన బట్టలన్నీ ఇక్కడికి వచ్చినాయి. ఏంది మమ్మీ అయిపోయిందా ఫోల్డ్ చేయడం అని అడిగితే అయిపోయిందమ్మా అంటుంది. అయిపోయినాయా? ఫోల్డ్ చేసినావు అన్నీ? నాకు అప్పుడే అది కూడా అయిపోయింది ఫోల్డ్ చేయడం. ఇంకోటి తీసుకుంటుంది. ఫోల్డ్ చేయమ్మా, ఫోల్డ్ చెయ్యి. చేస్తున్నావా? ఫోల్డ్ చేయమ్మా. చూడండి అప్పుడే ఎంత ఫాస్ట్గా ఫోల్డ్ చేసి అన్న అక్కడ పెడుతుందో టేబుల్ మీద. అసలు ఆడపిల్లలు అంటేనే మంచోళ్ళండి, ఎంత మంచిగా చేస్తుందో చూడు పని. ఇంకా పెద్ద అయిన తర్వాత అసలు నాకు అంత రెస్టేనేమో, ఇప్పుడే ఇంత హెల్ప్ చేస్తుంది మా హిమాన్షి. ఇక చూడండి అప్పుడే ఫోల్డ్ చేయడం అయిపోయింది, అక్కడ పెట్టేసింది. అమ్మో, పని అంతా చేసిందని లవ్ సింబల్ పెడుతుంది నాకు. మమ్మీ ఇటు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇంత పని ఎందుకు చేస్తున్నావే? నాకు చాలా పని ఉందని నువ్వు పని చేస్తున్నావా నా కోసం? చెప్పు. ఇంక ఇవన్నీ తీసుకుపోయి నేను షెల్ఫ్లో సర్దుకోవడమే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. వెళ్ళి నీట్గా మమ్మీ అయిపోయినాయి అమ్మా, మమ్మీ అయిపోయినాయా? ఫోల్డింగ్స్ అయిపోయినాయా చెప్పు. ఇంకా 2 ఉన్నాయా? అయిపోయినాయా? అయిపోయినాయి అంట. డన్నా? సెల్ఫ్లో పెట్టుకోనా వెళ్ళి? మంచిగా చిన్న చైర్ వేసుకుంది, టేబుల్ పెట్టుకుంది. ఆ చైర్లో ఉన్నాయన్నీ తీసి బట్టలన్నీ ఇందులో పెట్టింది. ఇంకా నేను తీసుకొని మంచిగా వీటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ నా అల్మారాలో పెట్టుకుంటే అయిపోతుందేమో. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లానే హెల్ప్ చేస్తూ ఉంటారా పేరెంట్స్? చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరినీ మమ్మీలకి హెల్ప్ చేయమని చెప్పు. చేయండి అను, చేయండి, హెల్ప్ చేయండి అను, హెల్ప్ చేయండి అను. లవ్ యూ, లవ్ యూ. కొరియన్ డ్రామాలో పిచ్చిది అవుతుంది. కొరియన్ డ్రామా వీడియోస్ షార్ట్స్ వస్తాయి కదా, అంటే అప్పుడప్పుడు మన ఫీడ్లో మనం చూసుంటే ఆ వీడియోస్ వస్తాయి కాబట్టి ఏమో కూడా అవి చూసి ఆ లవ్ సింబల్స్ అయితే నేర్చుకుంది. ఇంకా అప్పటి నుంచి మాకు అట్లా ఐ లవ్ యూ చెప్తుంది. మమ్మీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చెప్పు. అయిపోయిందండి, ఫోల్డింగ్ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి అందులో పెట్టేసిద్దో ఏమో, నాకే తెలీదు. మీ పిల్లలకు కూడా ఇంట్లో పనులు అయితే నేర్పండి ఫ్రెండ్స్. మంచిగా అన్ని పనులు నాకు ఇట్లే హెల్ప్ చేస్తూ ఉంటుంది మా హిమాన్షి. ఎంత మంచిదో, ఎంత మంచి పిల్లనో అని అనుకోండి ఫ్రెండ్స్ మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లే చేస్తే ప్లీజ్ నాకు కామెంట్లో అయితే చెప్పండి. మా హిమాన్షి కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి కుదిరితే. బాయ్.